శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో దగాడి ఎస్సీ పేరుతో వైసీపీ చేపట్టిన బైక్ ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ర్యాలీకి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకోవడంతో వైసీపీ శ్రేణులు రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వైసీపీ జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయ మాట్లాడుతూ బైక్ ర్యాలీకి అనుమతి ఇవ్వని పోలీసులు శాంతియుతంగా నిరసన తెలిపేందుకు కూడా అనుమతించకపోవడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేదని, డిఎస్సి విషయంలో 3,25,000 మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. డిఎస్సి క్వశ్చన్ పేపర్ లీకుకు సంబంధించిన అంశంలో ఓ అభ్యర్థికి ఫస్ట్ ర్యాంక్ రావడంపై వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆధారాలతో ప్రశ్నలు లేవనెత్తారని పేర్కొన్నారు. రిజల్ట్స్ పూర్తిగా వెల్లడి కాకముందే సీట్లెలా కేటాయిస్తారని ప్రశ్నించిన పిరియా విజయ, నిజమైన అభ్యర్థులకు అన్యాయం జరగకుండా ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రభుత్వం వెంటనే ఆన్లైన్లో పెట్టాలని డిమాండ్ చేశారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో సచివాలయ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియ నిష్పక్షపాతంగా జరిగిందని, ఎంపికైన అభ్యర్థుల జాబితాను సైతం ఆన్లైన్లో అందుబాటులో ఉంచామని గుర్తు చేశారు. ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ డిఎస్సి అవకతవకలను ప్రశ్నిస్తే పోలీసులు అడ్డుకోవడం తగదన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉందని పేర్కొన్నారు. ఈరోజు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మేమందరం కూడా డిఎస్సి మీద ఏదైతే చాలా అవకతవకలు జరిగాయో దాని మీద నిరసన కార్యక్రమం తెలియజేస్తూ ఈరోజు బైక్ ర్యాలీ అన్నది ఇచ్చాపురం నియోజకవర్గంలో మేము మొదలు పెడదామంటే ఇక్కడ స్థానికంగా పోలీసులు అయితే మా అందరినీ అడ్డుకున్నారు. దానికి పర్మిషన్ లేదన్నారు. అలా అని మేము శాంతియుతంగా నడుచుకొని వెళ్తామన్నా సరే దానికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. అయితే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చింది. వాళ్ళు రావడమే అబద్ధపు హామీలతో ఈరోజు వాళ్ళు వచ్చారు. వాళ్ళు రాగానే డిఎస్సిలో మెగా డిఎస్సిలో ఎంతోమందికి ఉద్యోగాలు ఇప్పిస్తామని, మరి దానికోసం ఎంతోమంది అభ్యర్థులు సుమారు 3,25,000 మంది దానికోసం నిద్రాహారాలు మారి చాలా కష్టపడి చదువుకున్న ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో అర్హులైనటువంటి డిఎస్సి పరీక్ష రాసిన వాళ్ళకి ఇక్కడ మనం అందరం గమనించాల్సింది ఏంటంటే ఈ 3,25,000 మంది ఆశల్ని కళల్ని కూడా ఈ కూటమి ప్రభుత్వం అయితే వాళ్ళని మోసం చేసిందనే చెప్పాలి. ఎందుకంటే ఈ ప్యానెల్లో ఏదైతే ఉందో, ఈ డిస్ట్రిక్ట్ ఏదైతే డిఎస్సి ఉందో దానికి సంబంధించి ఏదైతే క్వశ్చన్ పేపర్ లీకేజ్ ఉందో, మరి అది ఎవరైతే లీక్ చేశారో ఆ అభ్యర్థికే ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. అది అందరికీ కూడా వీడియోస్తో సాక్ష్యాధారాలతో జగన్మోహన్ రెడ్డి గారు చూపించడం చెప్పడం కూడా జరిగింది. దీని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. అసలు పేపర్ ఎగ్జామ్ ఇంకా రాయకుండానే, పరీక్ష రాయకుండానే అసలు సీట్లు ఎలా ఇచ్చారు, ఎలా కేటాయించారు, మేము దాని మీదే ప్రశ్నిస్తున్నాం. మీరు అవకతవకలు కేవలం స్పోర్ట్స్ కోటాలో మీరు ఎలా ఇచ్చారు దాని మీద మేము ప్రశ్నిస్తున్నాం. మేము అందరం నిజాయితీగా చేశాము, ఎక్కడ ఇది లేదని కూటమి ప్రభుత్వం ఏదైతే చెప్తుందో, మరి అలాంటప్పుడు ఎవరైతే అర్హులైన ఉన్నారో వాళ్ళకి మీరెందుకు రోస్టర్ ఫామ్ కానీ మెరిట్ లిస్ట్ కానీ మీరెందుకు ఇవ్వడం లేదు, మీరెందుకు డిస్ప్లే చేయడం లేదు? మీరు నిజంగానే ఖచ్చితంగా మీరు న్యాయబద్ధంగా చేశామని అన్నప్పుడు మీరెందుకు చర్చకు రావట్లేదు? మీరు ఏవైతే దీంతో ఇచ్చారో అన్నది మేము డిస్ప్లేనే అడుగుతున్నాం, మీ ఆన్లైన్లో పెట్టమనే మేము అడుగుతున్నాం. అది చేయకుండా మేము చాలా చక్కగా చేసామని అంటున్నారు. ఇక్కడ వీళ్ళు వచ్చి 2.5 సంవత్సరాలు కూడా అవ్వలేదు, ఇప్పటికే చాలా వ్యతిరేకత వచ్చింది. కేవలం ఈ 16,000 పోస్టులకేనే ఇంత ఇచ్చింది. మరి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వాలంటీర్ వ్యవస్థ సుమారు 2,50,000 మందికి ఎక్కడా కూడా చాలా పారదర్శకంగా, ఎక్కడా కూడా అవినీతి లేకుండా వాళ్ళ ఎగ్జామ్స్ రాస్తే మేము ఒక మాట లేకుండా సచివాలయ ఎంప్లాయీస్కి మేము ఇచ్చాం. మరి వీళ్ళు ఇచ్చి కొన్ని పోస్టులకి ఇంత వచ్చినప్పుడు, వాళ్ళు చేసామని చెప్తున్నప్పుడు వాళ్ళు ఎందుకు ముందుకు రావడం లేదు? వాళ్ళు ఎందుకు ఇవి మేము ఈ ప్రకారంగా ఇచ్చామని రోస్టర్ ఫామ్ మెరిట్ ఫామ్ ఎందుకు పెట్టట్లేదు? సో మా డిమాండ్ ఒకటే, సిబిఐ ఎంక్వైరీకి వెళ్ళాలి. వీళ్ళు ఇచ్చింది న్యాయబద్ధంగా ఎవరికి ఎలా ఇచ్చారన్నది మాకు తెలియాలి. ఇది సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఇది నిగ్గు తేలుతుంది. ఎవరికి ఎలా ఇచ్చారో, అవకతవకలు జరిగాయా లేదా కోర్ట్స్ కోటాలో, స్పోర్ట్స్ కోటాలో, ఇవన్నీ కూడా బయటికి రావాలని మేమైతే డిమాండ్ చేస్తూ ఉన్నాం. డాక్టర్కి మాత్రమే సమాధానం తప్పించి, రూల్ ఆఫ్ లాకి మాత్రం సమాధానం చెప్పాలి తప్పించి పొలిటికల్ బాస్కి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ పొలిటికల్ బాసులు మీకు ప్రెజర్ చేస్తుంటే కనుక మీ విధి నిర్వహణలో మీ ధర్మం మీరు పాటించండి తప్పించి మేము చేపడుతున్న నిరసనల్ని, ప్రజల తరపున వినిపించే గొంతుకుల్ని అణిసిపెట్టొద్దని చెప్పేసి పోలీసు వరకు తెలియజేసుకుంటూ మీడియా ముఖంగా మీడియా మిత్రులందరికీ ఒక రిక్వెస్ట్, దయచేసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న చట్టబద్ధం కాలని పాలనను నిరసిస్తూ
ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ చేస్తున్న పోరాటాన్ని ప్రజల దృష్టికి తెలియజేయండి. మాకేమి ర్యాలీ చేయాలని సరదా కాదు, అన్యాయం జరిగిన డిఎస్సి అభ్యర్థులకి న్యాయం చేయండి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మా డిమాండ్లో కనుక న్యాయం ఉంటే కనుక ప్రజలు గమనిస్తారు. మీడియాకు కూడా మేము కోరుకున్నది అదే. దయచేసి మా డిమాండ్లు ఏవైతే ఉన్నాయో మీ ద్వారాగా ప్రజలకు తెలియజేయండి అని చెప్పి కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.